ఇదిగో ఇదే గ్రహానికి దక్షిణ ధ్రువం. కొన్ని వందల సంవత్సరాల్లో ఈ విధంగా మారింది. సరే, కాస్త వివరంగా చెప్పు. ఇక్కడ పచ్చదనం అభివృద్ధి చెందింది. ఓ, చాలా దారుణం. 100 సంవత్సరాల్లో ఇలా జరిగిందా? సముద్ర మట్టం పెరగడం కూడా ఒక సమస్యే. ఈ కారణం ఏమిటో తెలుసా? గ్రహాల్లోని కొన్ని వర్గాల ఆధిపత్యమే దీనికి ముఖ్యమైన కారణం. ఓ, నేను దీన్ని క్షమించకూడదు. చెట్ల కోపం. దీనికి వెంటనే చర్య తీసుకోవాలి. చెట్ల కోపం. చెట్ల కోపం. చెట్ల కోపం. చెట్ల కోపం. అక్కడేదో మెరిసినట్టుంది. నాకు అలా అనిపించిందేమో. ఇప్పుడేం చేయనబ్బా? ఆగు! అరే అరే ఎంత దూరం వెళ్ళుంటుంది? ఎక్కడ పడ్డానబ్బా? ఇక్కడేంటి ఇంత చెత్తగా ఉంది? సరే సరే, ఇక్కడేం లేదు. ఇది చిన్న మొక్క. నువ్వే దీన్ని పట్టుకున్నావా? నీకు ధన్యవాదాలు. నా స్కూల్ బ్యాగ్. రెండు షీట్లు తడిచిపోయాయి. పర్వాలేదులే. ఆ చిన్న మొక్క ఏమవుతుందో ఏమిటో. దీని గనక జాగ్రత్తగా చూసుకుంటే బాగా పెరుగుతుంది. అరెరే, మళ్ళీ నేను వీటిని ఉతకాలా? అబ్బా! హే నోబితా, నువ్వు వచ్చేసావా? అవును, వచ్చేసానమ్మా. వింత వింత మొక్కల్ని నాటొద్దు. అసలే మన తోట చాలా చిన్నది. నేనేమి నాటట్లేదు. టెస్ట్ ఎలా రాసావు? అది నా వెనకాలే వచ్చేసిందమ్మా. హే డోరేమోన్, ప్లీజ్. అరే, తను అసలు ఇక్కడ లేడేంటి? హే డోరేమోన్, డోరేమోన్, నువ్వు లోపల ఉన్నావా? నేను ఇక్కడ లేను, తలుపు తీయద్దు. ఏమంటున్నావు? అమ్మ ఈ మొక్కని నాటొద్దంటున్నారు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నువ్వు ఏదైనా చేయగలవా? చేయగలనేమో. అంతా శుభ్రం చేశాను. ఇంతకీ అవేంటి? గ్యాడ్జెట్లను పేర్చాను. సరిలేని వాటిని రిపేర్ చేయించాలి. అరే, అన్నున్నాయేంటి? నీకు కనిపించకుండా పని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు చూసి దేన్నైనా ముట్టుకున్నావంటే పాడైపోతుంది కనుక. నువ్వు నేను కనిపెట్టేలుగా వాటిని భవిష్యత్తుకి పంపించాలని. దీని గురించి నీ ఉద్దేశం ఏమిటి? అమ్మ దీన్ని నాటొద్దు అంటున్నారు, అందుకని నువ్వు నాటొద్దు. ఓ అలాగా, అయితే మనం దీన్ని నాటక్కర్లేదు. ఇప్పుడు చూడు, ఇది ప్లాంట్ ఆటోమేషన్ లిక్విడ్. ఇది చాలా పెద్దదిగా ఉంది. దీన్ని గనక దాంట్లో పంపితే
ఏమి జరగలేదే. అది ఒక రాత్రి తర్వాతే పని చేస్తుంది. పొద్దున కల్లా మారిపోతుంది చూడు. నిజంగానా? నిన్ను ఇక్కడ నాటలేం, కానీ ఇదే నీ ఇల్లు. నోబితా, డోరెమాన్ వచ్చి భోజనం చేయండి. అలాగే. హే, భలే భలే భోజనం. హే, 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 భలే. భలే అద్భుతం. అరే బ్రోకోలియా, ఇది అచ్చం చెట్టులాగే ఉంది. అది సరే గాని నువ్వు తెచ్చిన చెట్టుని ఏం చేసావు? ఎక్కడి నుంచి తెచ్చావా? అక్కడ ఇచ్చేస్తావా? లేదు, నేను దాన్ని నాటలేదమ్మా. ఏమంటున్నావు? ఏంటది? నా పేరు నోబితా. నా గురించి నీకు తెలుసా? నాకు కూడా తెలుసు. నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు చెట్టు నుంచి పుట్టావు, అందుకని కీబో. నిన్ను ఇక్కడి నుంచి కీబో అని పిలుస్తాను. కలుసుకున్నందుకు సంతోషం. కీబో. నా పేరు డోరేమాన్. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నట్టుండి ఏంటి ఇలా ఉక్కబోస్తోంది? మన గదిలో ఈ పక్షి ఉండడం వల్ల చాలా సరదాగా ఉంది కదా. తను చాలా సంతోషంగా ఉన్నాడు. కదలగలుగుతున్నాడు కదా. అరే తను ఆగిపోయాడు. కీబో, నీకేమైంది? అరే ఏమిటి వింతగా ఉంది? అది నీళ్లే తనకి ఆహారం. ఆయనకి వేస్తే ఇంకా మంచిది. తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. భలే రుచిగా ఉంది కదా కీబో. నీకేమైనా అర్థం అవుతోందా కీబో? అద్భుతంగా ఉంది. తనకి బుద్ధి బలం బాగా పెరిగినట్టున్నాయి. సరే, కామిక్స్ ఎక్కువ చదివితే చాలా నేర్చుకోవచ్చు. మధ్యాహ్నం పూట కింద పడుకుని కామిక్స్ చదువుతున్నావా? రాయడానికి హోంవర్క్ ఏమీ లేదా? ఆ పని చేయొచ్చు కదా. ఏమిటది? నోబితా, నీ తలేంటి పచ్చగా ఉంది? ఏమిటి? అమ్మా, తన పేరు కీబోమ్మా. కూర్చున్న చెట్టే ఇది. ఇప్పుడు కదలగలుగుతున్నాడు. మొక్కలు ఎక్కడా నాటలేదు, తెలుసా? ఏమీ పర్వాలేదులే.
అమ్మ మనల్ని క్షమించారంటావా డొరమాన్? నాకు తెలీదు, నాకు తెలీదు. ఆ, తను ఇక్కడ ఉండడం ఇబ్బంది లేదనుకుంటే నాకు ఏం పర్వాలేదు. ఇంతవరకు నా అభిప్రాయాన్ని నేను తెలపలేదు. అమ్మా, తను చాలా తెలివైన వాడు. నాకంటే ఎంతో శ్రద్ధగా చదువుకుంటాడు. నీకు శ్రద్ధ లేనిదే సమస్య. నేను వెళ్ళొస్తాను. బయలుదేరావా? అవును. జాగ్రత్తగా వెళ్ళిరా. అరే అరే, ఏమిటి, ఏమైంది? అరే ఇదేమిటి? నువ్వు నాకు సాయం చేస్తున్నావా? హే, భలే భలే భలే. చాలా ముద్దుగా ఉన్నావు. నేను వచ్చేసాను. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? నువ్వు చాలా మంచివాడివి. ఈ రోజు ఏం పుస్తకం చదువుదాం? నువ్వేమైనా రాస్తావా? ఇదిగా ఇక్కడుంది. నీకు ఇష్టం వచ్చినట్టు రాసుకో. నీకు డోరా కేక్ అని రాయడం వచ్చా? ఇప్పుడు తనకి చాలా కష్టం. ఒక పని చేద్దామా? ఇదిగో ఈ కామిక్స్ లో ఉన్న డైలాగ్స్ అన్ని రాస్తూ ఉండు, సరేనా కీబో? నోబితా, కాస్త బజార్కు వెళ్ళొస్తావా? ఇదిగో, తొందరగా వచ్చే. రసాయనిక ఎరువు కూడా తీసుకురా. అదెందుకని? అది కీబో కోసం. మీరు ఒప్పుకుంటున్నారా? అవును. నేను వెళ్ళొస్తాను. అరే, ఏమిటబ్బా ఇది? ఇల్లంతా ఏమిటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ఇంటికి వచ్చేసాను. నువ్వేనా ఈ పని చేసింది? కాదా? కీబో, ఈ పని చేసింది నువ్వేనా? చాలా మంచివాడివి. అసలు ఏం జరిగింది? దయచేసి ప్రేక్షకులు వినండి. ఇప్పుడు మేము ప్రసారాన్ని ముగిస్తున్నాం. ఈ చెట్టుకు టీవీ నచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాడు. ప్రకృతి అందాలు, మొక్కలు, హే కీబో, కనిపించడం లేదు, అడ్డు తప్పుకో. ఈ కార్యక్రమాలు నువ్వెప్పుడు చూడవు కదా. ఏమిటది? అరే, వర్షం మొదలైనట్టుంది. వర్షం మొదలైనట్టుంది. అసలు ఏమైంది కీబో? తన చెట్టు గనక వర్షంలో వెళ్ళి ఉండాలని ఆశపడుతున్నాడు. వర్షం పెద్దగానే పడుతోంది. తను చాలా సంతోషంగా ఉన్నాడు. నువ్వు లోపలికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కునరా. ఏదో ఒక రోజు తన పెద్ద చెట్టుగా ఎదిగి వర్షం వచ్చినప్పుడు మనకు రక్షగా ఉంటాడు. కీబో, పద వెళ్దాం. ఏమిటి? షూసా చేసుకుంటావా? ఎక్కడో ఉండాలి, చూస్తా. దొరికాయి. ఇప్పుడు వేసుకో. చూసావా ఎలా ఉన్నాయి?
ఇప్పుడు నీకు తమ్ముడు దొరికాడు నోబితా. ఏంటి తమ్ముడా? ఆ. 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 ఇదిగో ఇదే మా స్కూల్. దానికి ఇది పెద్ద లెక్క కాదు. ఇదిగో, మనం ఇటు వెళ్ళాలి. ఇలా రా. జాగ్రత్తగా రా. మొదటి చెట్టు వెళ్ళి తప్పుకోవాలి. రెండో స్తంభం దగ్గరకు వెళ్ళు. మొదలు పెడదాం. సరే కానీ ఇంతకీ ఎవరు నువ్వు? ఇంత పచ్చగా ఉంటే ప్రమాదం. తప్పుకో. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. చెప్పేది నీకే. వెళ్ళమంటుంటే ఇదంతా నీ వల్ల జరిగింది. ఏమేం చేయలేదు. కీబో, నువ్వు చేసింది చాలా తప్పు. వాళ్ళ బాల్ ఇచ్చేయి. కీబోనా? బాబాయ్ వాచిపోయింది. ఇదిగో నీతో పోటీ పడలేను. తొందరలో నేను నా అనుచరుడిగా మార్చుకుంటాను. కీబో గురువుగారు అనాలి. కూడా గురువు గారని షిజుకా. సరే మీరందరూ కూడా ఏం చేస్తున్నారా? భలే, తను చేరుకున్నాడు. తను చాలా బలవంతుడు. అయితే నీ పేరు కీబోనా? నన్ను క్షమించు, నువ్వు నన్ను కాపాడావు. అరే, తను ఎర్రగా మారిపోయాడు. భలే కందిపోయాడు. ముద్దుగా ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. కీబో చెట్టు నుంచి పుట్టాడు. దయచేసి ఆగు కీబో. తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన చోటు, కానీ తను ఇక్కడే కదా ఉండేది. నోబితా, ఈ రహస్యమైన అడవి ప్రత్యేకంగా మన కోసమే ఉంది కదా. జియా, నువ్వు మాత్రమే ఇలా విచిత్రంగా ఆలోచించగలవు. నిన్ను అద్భుతంగా ఉంది. తను అందరినీ పలకరిస్తున్నాడు. ఇక్కడున్న మొక్కలు పచ్చగడ్డి తన స్నేహితులు. చాలా ఆసక్తికరంగా ఉంది. అద్భుతంగా ఉంది. భలే. జియాన్, నీకేం కాలేదు కదా? ఇలా చేసావేంటి జియాన్? అబ్బా. అరే, ఓ నాయనా. కీబో దాని మీదే ఉండేవాడు. నిజంగానా? ఇక్కడ బోల్డ్ అనే వస్తువుల్ని పారేశారు. నేను ఒంటరిగా జీవించినప్పుడు ఇక్కడికి వచ్చి నాకు కావలసినవన్నీ తీసుకుంటాను. ఇక నుంచి నాకు మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ గేమ్స్ ఇవేమీ వద్దు. ఏమిటిది? ఇలా రా, దగ్గరికి రా, రమ్మంటుంటే. జియాన్, ఇదేంటి? నేను నమ్మలేకపోతున్నాను. ఈ చెట్లన్నిటిని ఎవరిలా మాయం చేశారు? ఈ పని చేసింది ఎవరు? ఇక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నారు. నేను అదే అనుకుంటున్నాను. ఇది చాలా వింతగా ఉంది. నాకు తెలిసి ఇదంతా మామూలే. నువ్వేం దిగులు పడకు. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు.
ఆ, ఏమైంది? మనం వెళ్ళాల్సింది ఇటు. అసలు నీకేమైంది? మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. నోబితా క్షమించు డోరేమోన్. సరే పద వెళ్దాం. తను కొండల వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాడేమో. తల్లిదండ్రులను చూడాలనిపించినప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఉదాహరణకి నన్ను తీసుకో. నా చెల్లెలు డోరేమి నన్ను ఎన్నిసార్లు ఏడిపించినా నాకు చూడాలనిపిస్తుంది. నాకెప్పుడు తను చెవు దగ్గరకు వచ్చి అన్నయ్య అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు తను అరే అన్నయ్య అని అరే నన్ను క్షమించు. డోరేమి, ఇంతకు ముందు నేను చెప్పింది గుర్తుందా? గ్యాడ్జెట్ ఇన్స్పెక్షన్ గురించేగా, బాగా గుర్తుంది. ఇదిగో నేను ముందే అన్ని సిద్ధంగా ఉంచాను. సరే జాగ్రత్తగా తీసుకువెళ్ళు. నీ టైం మిషన్ కూడా ఆటోమొబైల్ ఇన్స్పెక్షన్ కి తీసుకువెళ్ళాలి. తప్పకుండా తీసుకువెళ్ళు. సరే బాయ్ బాయ్. ఎంత వేపుకు తింటుందో నవ్వులో కావడం లేదు. అరే పంచిత గ్యాజెట్లను ఇచ్చేసని డోరేమి వెళ్ళిపోయింది. ఆ? కొండ వెనకాల నీళ్ళు తీసుకో. కీబో కనిపించడం లేదే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకవేళ కొండ వెనక్కి వెళ్ళాడేమో. మీరు దాన్ని చూస్తే నాకు చెప్పండి. అలాగే, నన్ను నమ్ము. జియా నీ కింద నిప్పుంది. ఎక్కడ బాబాయ్? అరే నువ్వు చాలా డీలో పడిపోయావు. కొండ వెనకాల చూసావా? నేనంతా గాలించాను కానీ ఎక్కడ కనబడలేదు. సరే నేను ఇంట్లో పెట్టి వెళ్ళి వెతుకుతాను. ధన్యవాదాలు. బాయ్. కిసుకి ఏంటి? ఏం కాలేదులే. నువ్వు కీబోన్ ఎక్కడని చూసావా? కీబోనా అంటే ఏంటి? సరేలే నన్ను క్షమించు. సరేలే బాయ్. డే కిసుకి ఒక నిమిషం ఆగు. ఏంటి? అది ఏంటంటే నిజంగా కొండ వెనకాల ఉన్న చెట్లన్నిటినీ కొట్టేస్తారా? ఆ విధంగా ఆలోచించారని నేను విన్నాను. ఆ తర్వాత ఎట్టు చూసినా పచ్చదనం ఉండాలనుకుంటున్నాను. అంటే చెట్లన్నీ కొట్టారు కదా? చాలా సంతోషం. అమ్మయ్యా. ఆ విషయం నీకెందుకు? ధన్యవాదాలు. ఈ విషయం నాకు మా తాతయ్య గారు చెప్పారు. మానవులు తప్పు చేయడం చాలా సహజం, కానీ ఆ తప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకుంటే అదే గొప్ప విషయం అని అన్నారు. అవును, పచ్చగాను ఒక పిల్లడు అక్కడ ఆడటం నేను చూశాను. వెళ్ళొస్తాను. బాయ్. ఇది నిజంగా చాలా దారుణం. నీకు అసలు దారే తెలియదు కదా, ఎందుకు బయటకు వచ్చావు? అలాగే. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హే ఆగు. ఇక్కడ ఏముంది? ఏముంది? అరేరే, చెట్టు దాని కింద ఉండిపోయింది. చాలా జాలేస్తోంది. ఎప్పటి నుంచి ఇలా ఉందో ఏంటో. ఉండు, దీన్ని కాస్త జరిపి చూస్తా. చాలా బరువుగా ఉందే. కీబో, ఈ విషయం నువ్వు నాకు చెప్పాలనుకున్నావు కదా? సరేలే, గట్టిగా ప్రయత్నిస్తా.
నువ్వు భయపడకు, నా దగ్గర బ్యాంబూ కాప్టర్ ఉంది. మర్చిపోయానే. చాలా దారుణం. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ధన్యవాదాలు డోరేమాన్. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇదేంటి డోరేమాన్, నోబితా నువ్వు ఇక్కడున్నావా? అవును, మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడేంటి అంత చెత్తే ఉంది? మనం శుభ్రం చేయాలి. నా వల్ల కాదు. ఎందుకని? ఎందుకంటే నేను కీబోర్డ్ చూసుకోవడానికి వచ్చాను, శుభ్రం చేయడానికి రాలేదు. నేను అడ్డమైన పనులన్నీ చెయ్యను. సరిగ్గా చెప్పావు. కానీ ఇలాగే కొన్ని చెట్లు చెత్త కింద అలిగిపోయి ఉండిపోయాయేమో. అవును కదా, ఇది ఆలోచించలేదు. సరే అందరూ గొడవ ఆపండి. మీరంతా సరిగ్గానే చెప్పారు. ఈ చెత్తని పారేసిన వారి దగ్గరికి తిరిగి పంపిద్దాం. ఓకే, క్లీన్ అప్ ప్రకటి. కాదు డోరేమాన్, ఇది చెత్తని మాయం చేస్తుంది అంతే. ఇలా బాగా స్ప్రే చేయాలి. అద్భుతంగా ఉంది. దీనివల్ల సమస్య ఉండదు. కొండ కింద వెళ్ళిన తర్వాత టెలిపోర్ట్ చేస్తుంది. ఏమిటిది? అబ్బే, ఏం లేదు. ఓర్ నాయనో, భలే ఉంది. ఎంత శుభ్రంగా మారిపోయిందో చూసారా? అవును, అద్భుతంగా ఉంది. అద్భుతం. భలే భలే అందంగా ఉంది. ఎంత శుభ్రంగా ఉంది కదా. అడవంతా శుభ్రంగా మారిపోయింది, అందుకే సంతోషంగా ఉన్నాయి. నాకు దీని గురించి ఏమీ తెలీదు. ఆ అనుభూతి మనకు కలగడానికి ఏదైనా గ్యాడ్జెట్ ఉందా? ఉందా డోరేమాన్? నేను డోరేమికి చాలా గ్యాడ్జెట్లు ఇచ్చేసాను. నా దగ్గర ఇదే ఉంది, కానీ దేనికి పనికొస్తుంది? సరే సరే, ఇదే. నేనెప్పుడూ చూడలేదే. ఈ అడవిలో సైనికుడివా?
కాలంగా ఈ భూమి మీద ఉన్న పచ్చని చెట్లను మేము పరిశోధన చేస్తున్నాం. కానీ ఈ విషయాన్ని భూలోక వాసులకు తెలియకుండా మేము ఎంతో జాగ్రత్త పడ్డాం. ఈ విషయంలో మేము ఎలా స్పందించాలో మాకు తెలియాలి అంటే మేము ఏర్పాటు చేసిన సమావేశంలో మీరందరూ పాల్గొనాలి. గోస్ట్ చెట్టు అప్పుడే మనతో మన మాట్లాడుతోంది. సమస్యలను కొండ వెనక భాగం మనం దయచేసి శుభ్రం మీరు చేసినందువల్లే ఇలా మాకు అదేం తిడుతోందేమో. గోస్ట్ చెట్టు కాదు, అదొక రకమైన మొక్క ఏలియన్. నేను ఇంటికి 5లోగా వెళ్ళిపోవచ్చా? కీబో మన ఈ పచ్చని నగరానికి ప్రపంచం నుంచి మొక్కల మనుషులు వస్తారు. వాళ్ళందరూ ఇక్కడ ఒకటవుతారు. ఈ గ్రహంలో ఉండే మొక్కల మనుషులందరినీ మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ కలుద్దాం. ఎక్కడబ్బా? ఆగండి, ఆగమన్నప్పుడు ఆగాలి. నా మాట అంటే మీకు లెక్కలేదా? ఎక్కడికి వెళ్తున్నారు? సరే గాని ఇంతకీ నువ్వెవరు? ఏంటి? నేను రాకుమారిని. ఇంతకీ ఇక్కడ చిన్న పచ్చవాడిని చూసారా? తను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా షూని దొంగిలించాడు. త్వరగా చెప్పకపోతే శిక్షిస్తాను. ఇప్పుడు పర్వాలేదు. నేను క్షమించను. రాకుమారి, దయచేసి రాజభవనానికి వెళ్ళిపోండి. సరే. ఇప్పుడు బయటికి రా. చాలా బాగున్నాయి కదా? ఇది తాజాగా ఉంది, తీసుకో త్వరగా. ఎంత? చూడండి. రండి రండి మేడం, రండి. ఇస్తున్నావా? అక్కడెందుకు ఒకటి గోలగా ఉంది. రాకుమారి తిరిగి వచ్చేశారు. నా గురించి పట్టించుకోకర్లేదు. ఈ దశలు బాగున్నాయి. అలా మాట్లాడకూడదు రాకుమారి. శిలా, సభలో మీరిచ్చే ప్రసంగం ఆ మొక్కల మనుషులందరికీ నమ్మకం కలగజేసేటట్టుగా ఉండాలి. మీరు నాయకురాల్లా ప్రవర్తించాలి, లేకపోతే సభను అదుపు చేయలేరు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. నాకు సలహాలు ఇవ్వద్దు. పైలోకంలో ఉండే మీ తండ్రి గారు మీ మాటలు వింటే భరించలేదు. చాలా నోరుమోయండి. పచ్చని చెట్ల గురించి బాధ్యత గల మనుషులు పంపించండి. నాకు ఇవన్నీ అనవసరమైన విషయాలు. భూమి నుండి అతిథులు విచ్చేశారు. ఏంటి అతిథులా? వాళ్ళ మానవులా? అందుకే నా దారిలో అంత గోలగా ఉంది. త్వరగా రండి. మనం ఏర్పాటు చేసిన సమావేశం సక్రమంగా జరగాలంటే మీరు ఖచ్చితంగా సహకరించాలి. తన వల్లే మాట ఇలా జరిగింది. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అర్థమైందిలే. ఇదిగో నిన్ను నీ స్నేహితుల దగ్గరకు తీసుకువెళ్తాను.
నాకు కూడా అక్కడ పని ఉందిలే. అసలు ఏం జరుగుతోంది? ఇక్కడంతా ఏంటి ఇంత పచ్చగా ఉంది? ఇది మొక్కల ఏలియన్స్ ప్రపంచం. మొక్కలు aliens ఆ? కీబో ఈ విశ్వంలో మొక్కలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం ఇప్పుడు చర్చించి వాటికి పరిష్కారం ఏంటో తెలుసుకున్నాం. ఇకపై మన ప్రశాంతతకు ఎటువంటి భంగం ఏర్పడే అవకాశం లేదని మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను. అద్భుతంగా ఉంది. కానీ నక్షత్ర వీధి చివరిలో ఒక చిన్న గ్రహం ఇది వరకటి కంటే ఎంతో దారుణంగా మన పచ్చని చెట్లను నాశనం చేస్తోంది. మేము జరిపిన అన్వేషణలో ఈ మొక్కలు మాట్లాడలేవు, వినలేవు అని మేము తెలుసుకున్నాం. కానీ వీళ్ళంతా మన స్నేహితులే. మన స్నేహితులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ గ్రహంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మానవులు నాగరికత అనే పేరుతో చెట్లను నరికేస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే మనం పూర్తిగా అంతరించిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీ అందరి సహకారం మాకు అవసరం. వాళ్ళెంత దుర్మార్గులు! ఆపదలో మన తోటి మొక్కల్ని ఎలాగైనా మనం రక్షించుకోవాలి. వాళ్ళని రక్షించాలి. రక్షించండి, రక్షించండి. ఆగండి, ఇంకా మనకి చాలా సమస్యలు ఉన్నాయి. మొక్కలు లేకపోతే ప్రాణవాయువు ఉండదు. జీవరాశులు బతకలేవు. అవునవును. మన విశ్వంలోనే మొక్కల ప్రపంచానికి నాయకురాలైన ఈ పచ్చని రాజ్యం రాకుమారి రీర్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. రాకుమారా, ఈ విశ్వంలో రకరకాల జీవరాశులు ఒకరికొకరు తోడుగా ఉండి ఎంతో సురక్షితంగా జీవిస్తున్నారు. వారి ప్రశాంతతకి భంగం కలిగించే వారెవరైనా సరే శిక్షించబడతారు. మన పచ్చని చెట్లని మనం కాపాడుకోవాలి. మన పచ్చదనాన్ని నిలబెట్టుకోవాలి. ఈ పచ్చని రాజ్యానికి రాకుమారినైన నేనే మీ నాయకురాలిని. మిమ్మల్ని రక్షించడానికి దేనికైనా తెగిస్తానని మాటిస్తున్నాను. మన రాజవంశంలో తరతరాలుగా విజయాన్ని సాధిస్తున్న గ్రీన్ జెయింట్ ని మళ్ళీ సృష్టిస్తాను. ఆ తర్వాత మానవుల మీద దండయాత్ర చేద్దాం. విజయం ఎప్పటికీ మనదే. ఇక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయం ఒక పై అధికారి మాట మీద ఆధారపడి ఉంది. రాకుమారి, శాంతించండి. పాపం పనికి రాదు. పాపం వస్తే ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అర్థం చేసుకోండి. పచ్చదనం అనే పేరు పడా ఇంతకాలం మీతో స్నేహంగా ఉన్నందుకు మీకు సలహా ఇవ్వదలుచుకున్నాను. దయచేసి నా దగ్గర నుంచి దొంగిలించిన చేయండి. నేను నా శక్తిని ఉపయోగించను. అదరగొడుతున్నారు. మీరు మళ్ళీ ఎప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఇదేమిటి ఏయ్ నిన్ను! రాకుమారి, మీకు తెలుసా? తను ఈ భూమి బిడ్డ. నిజానికి భూమి మీద మొక్కలు నడవు కదా. నీ పేరేంటి? ఇలియా. నువ్వు నిజంగా భూమి నుంచి ఇక్కడికి వచ్చావా? నీకు కీ అనే మాట తప్ప ఇంకేదీ రాదా?
తర్వాత కలుస్తాను. అయిపోయారు. ఎక్కడున్నారు? మ్మ్. మ్మ్. దయచేసి మమ్మల్ని మమ్మల్ని వదలండి. వాళ్ళకి చెప్పే ప్రయోజనం లేదు వాళ్ళు మనల్ని అనుమానిస్తున్నారు అసలు ఏమంటున్నారు? మనం వారిని అడ్డుకోకుండా ఉండాల్సింది మనమేమి చేయలేదు కదా, అందుకే చాలా వింతగా ఉంది. సరిగ్గా చెప్పావ్. వాళ్ళకి ఏదో కారణం ఉండే ఉంటుంది అవును వీళ్ళు మానవుల్ని శత్రువులుగా భావిస్తున్నారు మన త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే నా దగ్గర ఏమున్నాయో చూస్తాను ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు మీరు చాలా గొప్పగా మాట్లాడారు. ఇక నుంచి మన సభలో అన్ని చట్టపరంగానే నడుస్తాయి. నేను రాసిన కాగితాన్ని చదివాను అంతే. నా అభిప్రాయం కాదది. వాళ్ళని బంధించి ఏం చేయాలనుకుంటున్నారు? మనం పచ్చని జేంటును సృష్టించడానికి అతన్ని దూతగా వాడుకుందాం. మీకు తోచింది మీరు చేయండి. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ స్నేహితులందరినీ బంధించవలసి వచ్చింది. నేను వెళ్ళి నిద్రపోతాను. మన పచ్చని చెట్ల కోసం ఏదైనా చేస్తాను. ఏది దొరకలేదు ఇది బాగుంటుంది అనుకుంటాను యాక్టర్ రెడీ ఇదొక ముల్లంగి మీరు కావాలనుకున్న వ్యక్తిలాగా యాక్ట్ చేయొచ్చు ఇదిగో ఇలా అరే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఈ ముల్లంగికి ఆ వ్యక్తి గుర్తుంటే మీరు అలాగే మారిపోతారు సరేనా సరే సరే సరే. ఓయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇలా రా, ఇలా రా, దగ్గరికి రా. ఓ మీరు లోపలే ఉన్నారు, చాలా సంతోషం. అమ్మా నాన్న పచ్చని చెట్లు అంతరించిపోతుంటే నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను. ఏమిటి? ఆ భూలోకవాసులు తప్పించుకున్నారు. అది ప్రమాదం కాకపోయినా మీరు మీ గదిలోంచి బయటికి రావద్దు. తన స్నేహితులు మనల్ని కనిపెట్టేశారు. మొదటి నుంచి మనల్ని కనిపెడుతూనే ఉన్నారు. ఈ ప్రభావం ఎంతసేపు ఉంటుంది త్వరలోనే పూర్తవుతుంది అనుకుంటాను అమ్మో, త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి చాలా దారుణం. నేను నీ స్నేహితుల గురించి మర్చిపోయాను. ఏమీ పర్వాలేదు, మనం ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళను కలవచ్చు. వాళ్ళు పని మొదలు పెట్టినట్టున్నారు. నువ్వు ఇక్కడే ఉండాలి. మళ్ళీ కలుద్దాం. ఇది వచ్చే కొండ వెనక భాగంలో ఉంది ఇక్కడ ఒక పడవ ఉంది. దాంట్లో తప్పించుకుందాం. ప్రమాదం పదండి, అందరూ ఎక్కండి, ఇక్కడికి వెళ్ళిపోవాలి. నబితా ఏమైంది? నబితా ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి ఏంటిది, ఇక్కడ నగరమే లేదు? ఇది నగరం వెనక భాగమే నగరం అటువైపు ఉంది సరే తిన్నగా పనివ్వండి, ఆ తర్వాత దాడి చేద్దాం. వేగంగా వెళ్ళాలి. అదిగో కీబో అక్కడున్నాడు. కీబో మనం తను తిరిగి ఎలాగైనా తీసుకొచ్చేయాలి. త్వరగా పద. ఇదే మంచి అవకాశం, సరిగ్గా పట్టుకో. పట్టుకో, పట్టుకో.
నన్ను ఇలా ముంచేశారే. మీకు కొంచెం కూడా బాధ్యత లేదు. క్షమించండి, అక్కడికి విమానం వెళ్ళే అవకాశం లేదు. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని వాడుకుంటే బాగుండేది. వాళ్ళకు రక్షణగా ఉండండి. ఈ విషయం రాకుమారికి తెలియకూడదు. అలాగే. ఏమిటిది ఏమిటిది బాబా? ఏమిటిది ఇలా ఇరుక్కున్నావు? ఓరి నాయనో, నువ్వు బయటికి ఎలా రావాలి? ఏం జరుగుతోంది? ఏంటిది? నన్ను కిందకి దించండి. ఏమైంది? కీబో! ఆగు కీబో! 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 తిరిగొచ్చేయ్! అక్కడ ప్రమాదం! నీకేం కాలేదు కదా నోబితా? కానీ అంతా మురికైపోయింది. నీకు తను ఎవరైనా తెలుసా? కీబోనా? నీ పేరు కీబో అన్నమాట. ఏయ్, నువ్వెందుకు మాపై దాడి చేశావు? అదెంత ప్రమాదమో తెలుసా? నాకు మీలాంటి మానవుల సహకారం అక్కర్లేదు. నిన్ను చూడేం చేస్తాడు. ఆసక్తికరంగా ఉంది. నన్ను చూడకండి, నేను కేవలం మానవుడిని. నువ్వు ఈ గ్రహానికి రాకుమారివి కదా? ఈ రోజు ప్రసంగం ఇచ్చావు. ఇప్పుడు దానికి ఏమిటట? నువ్వు అలాగే ఉన్నావు. అవును, నిజం. తను పచ్చని చెట్ల గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఏం మాట్లాడదు? నేనెందుకు చెట్లని ఆదరించాలి? ఇంకోసారి ఆ విషయం గురించి నాతో మాట్లాడదు. ఒక నిమిషం ఆగు. నువ్వు నిజంగా గొప్పదానివేనా? తెలుసుకుని ఏం చేయబోతున్నావు? అది నేను నిన్ను వేడుకుంటున్నాను, మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వు. జియాన్, అసలు మేము చేసిన నేరమేంటో మాకు అర్థం కావడం లేదు. నీకు మా అవసరం లేదనుకుంటే మమ్మల్ని ఇంటికి పంపించేయచ్చు కదా. దయచేసి వెళ్ళనివ్వు. నీకు వెళ్ళిపోవాలనుందా? అవును. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనిస్తే నువ్వు భూమికి వచ్చినప్పుడు మేము నిన్ను గౌరవిస్తాం. ప్లీజ్. నాకు అర్థమైందిలే. రేపు పంపిస్తాను. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను. మనం తిరిగి వెళ్ళిపోవడానికి తను ఒప్పుకుంది. అంత తేలిగ్గానా? సంతోషం. ధన్యవాదాలు రాకుమారి. వాళ్ళు తెగ సంతోషపడిపోతున్నారు. కీబో, మళ్ళీ నువ్వు తప్పిపోతావు. నాకు ఆకలేస్తోంది. డోరేమోన్, త్వరగా ఏదో ఒకటి ఇవ్వు. డోరేమి నా గ్యాడ్జెట్లను చాలా వరకు తీసుకువెళ్ళిపోయింది. నువ్వు ఓపిక పట్టు, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చులే. కుదరదు. కీబోకి ఒంట్లో బాగాలేదు అనుకుంటాను. నీకేం కాలేదు కదా కీబో? మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం, సరేనా? ఆ శిలా గారు నన్ను బాగా తిట్టేశారు. త్వరగా రీరాకుమారి ఎక్కడున్నారో వెతకండి. కాస్త మీరు ఊరుకోండి.
నన్ను క్షమించండి. ఈ రాకుమారి ఆచూకీ తెలిసింది. నిజంగానా? నువ్వు ఇక నడవలేవు కదా. తను ఎండుటాకుల్లా మారిపోయాడు. నేను నిన్నటి నుంచి తనకి నీళ్లు ఇవ్వలేదు. నీళ్లు తయారు చేయడానికి ఏదైనా గ్యాజెట్ ఉందా? ఉండు తీస్తాను. ఉందా? ఇది కెటిల్ నోబితా. నీళ్లు దొరికేంత వరకు నువ్వు ఓపిక పట్టగలవా? మీరందరూ ఏం చేస్తున్నారు? నేను వెళ్ళిపోతాను. కీబో నడవలేకపోతున్నాడు. అయితే అయితే ఏంటి? ఈ పరిస్థితుల్లో మేము ముందుకు రాలేము. ఏం చేయమంటావు? హే, ఇందాక నువ్వు నీళ్లు తాగినట్టున్నావు. కాస్త కీబో కూడా ఇస్తావా ప్లీజ్? నేనివ్వను. అవి నా కోసం తెచ్చుకున్న నీళ్లు మీకెందుకు ఇవ్వాలి? అసలు నిజానికి నేను మీతో కలిసి వస్తున్నందుకే నన్ను మెచ్చుకోవాలి. నువ్వెక్కడి నుంచి వచ్చావు? అదిగో మీరు వచ్చిన దారి నుంచే వచ్చాను. ఇంతకీ తనెవరు? తన పేరు కీబో. మట్టి పురుగంటే ఏంటి? నాకు తెలియదు. ఈ దేశానికి రాకుమారివి నీకు తెలీదా? చాలు ఆ పురుగుని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటాను. అరే ఇక్కడ చాలా మంది ఉన్నారు. యామా, మట్టి పురుగులు ఎక్కడా? నీళ్ళంతా తోడేస్తేనే కనిపిస్తాయి. ఏంటి నీళ్ళ? ఇక్కడ నీళ్లున్నాయా? అవును. నన్ను కూడా తీసుకువెళ్తావా? ఏయ్ నోబితా, నేను అక్కడికి వెళతాను. నోబితా, నువ్వు కీబోతో పాటు ఉండు. జియాన్, అరే మాయా, నువ్వెక్కడున్నావేంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మాయా, మాయా, ఏమిటిదే? తనెవరో నాకు తెలీదు. నేను జియాన్ని. జియానా? అవును నిజమే. తను కొంచెం వేరేలా ఉంటాడు. మీకు నీళ్ళు కావాలి కదా, నాతో రండి. అలాగే. అరే ఇరుక్కుపోయాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నీకు ధన్యవాదాలు జియాన్. సరే, మీరు నా కోసం ప్రశాంతంగా ఎదురు చూడండి, వచ్చేస్తాను. ఇలాంటి సమయాల్లో జియాన్ మనకి బాగా ఉపయోగపడతాడు కదా. నువ్వు రోజు వెళ్ళి నీటిని తోడేస్తావా? అవును, మరి నువ్వు వెళ్ళవా? నేను వెళ్ళను, ఎందుకంటే మాకు ట్యాపులు ఉంటాయి. అంటే ఏంటి? అదేమిటంటే ఆ ట్యాప్ లోంచి నీళ్లు బయటకు వస్తాయి. నిజంగా నాది ఎలా సాధ్యం? అవును నిజమే. నీళ్ళు ఎలా వస్తాయో చెప్పు. నీకు తెలీదా? అటువైపు నీకు నీళ్ళ శబ్దం వినిపిస్తుందా? నాకేం వినిపించడం లేదు. ఏయ్, నువ్వు చాలా మంచివాడివి. నిజంగానా? తను ఇంకా బాగా ఎండిపోతున్నాడు. సమయానికి జియాన్ వస్తాడంటావా? వాళ్ళు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలంతే. జియాన్, యామా. వినిపిస్తుందా? నిజమే. వాసన కూడా వస్తుంది. ఆగో కీబో. అమ్మో, ఎంత లోతుగా ఉంది. అద్భుతంగా ఉంది. ఇది గ్రహం వెనుక భాగానికి కనెక్ట్ అవుతుంది. చాలా ఎత్తుగా ఉంది. వామ్మో, అలా చూడు, అది ఆకాశానికి కనెక్ట్ అవుతుంది. నీళ్ళు అవిగో అక్కడున్నాయి. నేను బాటిల్ ఏమీ తీసుకురాలేదే. నువ్వు మళ్ళీ తప్పిపోతావు. భోజనం. భోజనమా? కీబోకి నచ్చిన భోజనం. ఇది భోజనమా? ఆకలి దంచేస్తోంది. అమ్మా, నీళ్ళు. ఆకలి. అమ్మా, వాళ్ళు వచ్చేసినట్టున్నారు.
వాళ్ళు జియాన్యామాలు. ఏయ్, నువ్వు చాలాసేపు ఎదురు చూసావు కదా, ఇదిగో తీసుకొని తాగు. కూడా తీసుకొచ్చాను. నేను పట్టించనా? ఇంకొకటి కూడా తాగుతావా? ఇదిగో. కీబో. సరే ఆగు. మీ ఆటలు ఎప్పుడు కట్టి పెడతారు? మేము ఇక్కడ ఏమి ఆడుకోవడం లేదు. భోజనం భలే భలే, అక్కడ చాలా పళ్ళు ఉన్నాయి. అది మీకు భోజనమా? అవును, మేము పండిపోయిన పళ్ళని మాత్రమే తింటాం. అవే మాకు భోజనం. ఎవరిచ్చారు? ఇదిగో ఈ చెట్టు ఇస్తుంది. ఇది అడవి సంపద. నాకు కొంచెం ఇస్తావా? దయచేసి ఇవ్వవా? ఆ? అసలు అనుమతి తీసుకోకుండా మీరు అడవిలో తిరుగుతున్నారు. మీ పద్ధతి అసలు నాకేం నచ్చలేదు. ఇది నీ అడవా? ఇది నా గ్రహం, నా అడవి, తెలిసిందా? నిజంగానా? మా నాన్నగారి కాలంలో, మా తాతయ్య గారి కాలంలో ఈ అడవి అందరికీ సొంతంగా ఉండేది. అంటే నీకు కూడా సొంతమే అన్నమాట. ఏయ్, నేను ఆ అర్థంతో అనలేదు. ఏయ్, ఇది నాకు కావాలి. ఏయ్, నువ్వు అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేను అడవిని రక్షించలేను. నోరు మూయండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? పదండి వెళ్ళి తిందాం. ఆగండి. అవును, తిందాం. ఇదిగో. ఇదిగో తిను. నాకు అక్కర్లేదు. ఆ? తిను. అందరు ఇటువైపు రండి. మీరు ఈ వ్రతాన్ని పిలిపించారా? ఇదిగోమ్మా. ధన్యవాదాలు. అందించినందుకు ధన్యవాదాలు. అతిథులు వచ్చారు, రండి. రండి రండి, వెళ్ళు భూలోకములు. డోరేమాన్, నోబితా, జియాన్, సునియో, షిజుకా. వీళ్ళు మా నాన్న, అమ్మ. ఇలా చూడు, నువ్వు నాయేనా? నా పేరు సునియో. ఇలా ఏమో నేను సరిచేసిస్తాను. మీరు రాజవంశానికి చెందినవారు కదా? అవును, సరే. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరు నోబితాన్ని తన స్నేహితుల్ని భూమికి పంపిస్తారు కదా, ఏమంటావు? సరే, మనం వెళ్ళిపోతే రాకుమారి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నిజంగానా? నాకు అలాగే అనిపిస్తోంది. నా పేరు జియాన్. నా పేరు మోయా. మా మొహాలు ఎలా ఉన్నాయి? నా పేరు డోరేమాన్. సరిగా చూడు, నేను. సునియో, నువ్వా? అవి మట్టి పురుగులు. మట్టి పురుగులా? ఇవి మట్టి పురుగులా? roku ఈ పురుగుల్ని చూడాలనుకున్నాడు. అవి తమ సంతతిని మట్టిలో అభివృద్ధి చేస్తాయి. పిల్లలు పొదిగాక బయటికి ఇలా వచ్చేస్తాయి. పొదగడమా? వాటి పిల్లలెక్కడా? అవి మట్టి ఉండలో ఉంటాయి. ఏంటి, మట్టి ఉండలా? అవి చెట్టు వేళ్ల చుట్టూ చేరి పొదగడం కోసం ఎదురు చూస్తాయి. పిల్లలు పొదగడం చూసిన తర్వాత తల్లిదండ్రులు ప్రాణాలు వదిలేస్తారు. ఈ రోజు రాత్రి 2 చంద్రులు కనిపిస్తారు. అందుకు కారణం ఏంటి? మాకు కారణం ఏంటో తెలియదు, కానీ ఈ రోజుని
మా పూర్వీకులు పండుగ రోజుగా గుర్తించారు. బయటికి వస్తున్నాయి. ఇదిగో ఇది సరైపోయింది. చాలా థ్యాంక్స్. ఇది ఉండడం మర్చిపోయాను. నువ్వు పెద్ద దానివైపోయావే. ఈ వ్యక్తి నిన్న కీబోతో ఉన్నవారు. అవును, ఎవరి తను? చాలా సంతోషం. రాకుమారి, ఇలా చూడండి, మేమందరం కలిసి అక్కడికి బయలుదేరుతున్నాం. మరి మీరు? నేను కూడా మీతో రావచ్చా? రావచ్చు. నా పేరు రీస్. నా పేరు రీస్. నా పేరు షిసుకా. శిశుకనా? అనగనగా పెద్ద నగరంలో చాలా మంది నివసించేవారు. అప్పుడు ఒక రోజు ఏమైందంటే, గర్వంగా ఉన్న ఒక మనిషి ఈ ప్రపంచమంతా నాదని చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు వివిధ నగరాల నుంచి గర్వంగా ఉండే మనుషులు వచ్చారు. వాళ్ళందరూ ఈ ప్రపంచం కోసం పోటీ పడ్డారు. ఈ గొడవ ఆఖరికి ముదిరి ఆకాశం నుంచి మంటలు చెలరేగాయి. అవి భూమిని తాకి నాశనం చేసే తరుణంలో ఒక పెద్ద వృక్షం ప్రత్యక్షమై నిలవ నీడలేని వారికి రక్షణ కల్పించింది. ఈ పెద్ద వృక్ష శక్తి వల్ల ఈ ప్రపంచం రక్షింపబడుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. ఏంటది? ఓ, ఇది నిప్పు పుష్పం. నిప్పు పుష్పం అంటే ఏంటి? ఏంటది? రాకుమారి, మేము మిమ్మల్ని కాపాడాం. రాకుమారి, మీరు సురక్షితంగా ఉన్నారు. మిమ్మల్ని భూలోకవాసులు బంధించారని మన దేశ ప్రజలు అనుమానిస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియదు. ఆమెను పేరు పెట్టి పిలవద్దు. రాకుమారికి మర్యాద ఇవ్వండి. మొక్కల్ని నాశనం చేస్తున్న మానవులు ఇక్కడికెందుకు రావాలి? మేమెవరిని దగా చేయలేదు. ఓరు మోయ్, కానీ మీరు కూడా చెట్లని నాశనం చేస్తున్నారుగా. అవును, చేసాం. అయితే ఇప్పుడు ఏంటంట? మీరేం బాధపడకండి. ఈ భూలోకవాసుల పథకాన్ని అరికట్టడానికి ఈ పిల్లాడిని ఆయుధంగా వాడబోతున్నాం. కాబట్టి ఈ పిల్లాడికి మానించి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆయుధంగానా? రాకుమారి, దయచేసి మీరు సంతోషంగా ఉండండి. కాకపోతే వీళ్ళాగడాలను అరికట్టడానికి మన సభలో కొన్ని చట్టాలని సవరించాం. ఇక నుంచి భూలోకవాసులను అదుపు చేయడానికి ఆ చట్టాలని అమలుపరుస్తాం. ఏమంటున్నారు మీరు? భూలోకంలో ఉన్న చెట్లని ఇక్కడికి మారుస్తా ఉన్నారు. అది మాత్రం చాలదు. మన స్నేహితుల్ని చిత్రహింసలకు గురిపెట్టిన ఆ మానవులు కఠినంగా శిక్షించబడాలి. ఆ పని మనమే స్వయంగా చేయాలి. అర్థమైందనుకుంటాను. మన పచ్చని చెట్లను శక్తితో రక్షించలేము. దయచేసి మూర్ఖంగా ప్రవర్తించకండి. నాకు తెలిసి బాధించబడ్డ ఆ పచ్చని చెట్లను నిర్లక్ష్యం చేయడమే మూర్ఖత్వం. కోపం అనే ఆయుధం దుష్ట శక్తితో సమానం. ఎలాంటి సమస్యనైనా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం సరైన పరిష్కారం ఇవ్వదు. నీ ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్పు. నువ్వు నా నుంచి దాన్ని దొంగిలించావు కాబట్టి చెప్తున్నాను. అంటే ఈ గ్రహానికి నువ్వే నాయకుడు అనుకుంటున్నావా? వయసులో పెద్దవాడవని గుర్తు చేస్తున్నావా? ఆ మాటకొస్తే ఈ గ్రహమే నాది. ఈ గ్రామం అంతా నా చుట్టూ ఉంది. నేను చెప్పిందే వేదవాక్కు, తెలిసిందా? అబద్ధం మాట్లాడుకో. నీ మాటలు నమ్మడానికి నేనే వెరివాణ్ణి కాదు. ఇక నువ్వు చెప్పింది చాలు. వాళ్లకు అనుకూలంగా కొన్ని ముఖ్యమైన మన పాఠాల్ని మార్చుకున్నారు.
ఇలా చూడండి, శత్రువులు మన మధ్య ఉన్నారని తెలుసుకోండి. అనవసరంగా శక్తిని ప్రయోగిస్తే అనర్థాలకు దారి తీస్తుంది. అది మాత్రం దయచేసి అతన్ని గుర్తుంచుకోండి. చూడద్దు, అతని మాటలు వినద్దు. నాకేమీ అర్థం కావడం లేదు, అసలేం చేయాలో పాలుపోవడం లేదు, నాకు మతి పోతుంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కోపంతో చెలరేగితే మన పచ్చని వంశాలను మనం నిలబెట్టుకోలేం. అంతేకాదు, దూతగా వచ్చిన ఆ చిన్నారిని మనం గౌరవించాలి. వెళ్ళండి. కీబో! 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 నోబితా డోరేమోన్! డోరేమోన్! మనం కీబోని రక్షించాలి. మన కీబో ఆయుధం కాకూడదు. త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చేయి. మనం ఎలాగైనా తన్ని కాపాడాలి. బంగారు బిడ్డ, ఈ ప్రపంచానికే బంగారు బిడ్డ. నీ పేరేమిటి? నా పేరు నోబితా. నోబితా. నోబితానా? మంచి పేరు. ఇప్పుడు చెప్పు, నువ్వు వెళ్ళి ఆ బిడ్డను రక్షిస్తావా? అలాగే, నేను వెళ్తాను. మంచిది. అందరూ వెళ్ళిపోయారు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. అమ్మో, భరించలేకపోతున్నాం. అబ్బా! అరే, ఇది ఇందులోంచి వెళ్తే భూమి వస్తుంది. మనం తొందరగా వెళ్ళొచ్చా? మనకెంతో సమయం లేదు. ధన్యవాదాలు జైసన్. ఇక నుంచి మీరు ఎన్నో కష్టాలు సరే, ఎదుర్కోవాలి. గుడ్ బై. వెళ్ళొస్తాం. బాయ్, వెళ్ళొస్తాం. నే జాగ్రత్తగా వెళ్ళు. ఏయ్, లోపలికి రా. వాయ్. అమ్మయ్య, బయటపడ్డా. బయటికి వచ్చాం కానీ ఇది భూమేనా? నమ్మలేకపోతున్నాను. ఇంకా పచ్చని గ్రహంలోనే ఉన్నాం. వింతగా ఉంది. బహుశా జీసన్ పొరపడ్డారేమో. కాసేపట్లో విషయం ఏమిటో తెలిసిపోతుందిలే. ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. అరే, మన భూమి మొత్తం పచ్చగా మారిపోయింది. మనం బాగా అలర్ట్ చేశాం. అరెరే, అమ్మా, నాన్న. మూర్ఖులారా, ఏడవకండి. అమ్మా, నాన్న, మనం ఇలా ఏడ్చామంటే నన్ను నేను విరగొట్టుకుంటాను. నేను చేసిన తప్పుకి నాకు నువ్వు విరిగిపోతే మేమేం చేయలేము డోరేమో. కారణం డోరేమోనే. అలా చూడండి, విమానం పచ్చదనం నిండిపోయి అది ఆగిపోయింది. లేదు లేదు, అక్కడ ఇంకో విమానం కూడా ఉంది. అక్కడ గడ్డి లేదు, అయినా ఆగిపోయింది. ఏంటి అర్థం? అర్థమైంది. ఒకవేళ సమయం ఆగిపోయింది. అవును, భూమి అంతటా సమయం ఆగిపోయింది. మానవులు తమని తాము రక్షించుకుంటున్నారేమో. మానవులకి అంత శక్తి కూడా ఉందా? అందుకే కాబోలు మనం దాడి చేసినా వాళ్ళు బెదరడం లేదు. వాళ్ళకు గనక అవకాశం దొరికితే తప్పకుండా మన మీద దాడి చేస్తారు. డోరేమోనే ఏదో ఒకటి చేయగలడు. హోల్డ్ ఆన్ వాచ్ అయితే కనపడలేదు. హోల్డ్ ఆన్ వాచ్ ఉండాలి కదా. అది కింద పడిపోయినప్పుడు స్విచ్ ఆన్ లో ఉంది. ఇదొకటే తక్కువైంది. సరే, తర్వాత ఏం జరుగుతుంది? అంటే దీనికి అర్థం సమయం ఆగినంత కాలం ఎటువంటి దాడులు జరిగినా భూమికి ఎలాంటి నష్టం ఏర్పడదు. అందుకని అందరినీ రక్షించే అవకాశం ఇంకా ఉందని అర్థం. సరే, కనిపెట్టాం కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి సమస్యని పరిష్కరిద్దాము. సరిగ్గా చెప్పా. కీబోని రక్షించండి. అవును, రక్షించాలి. కాదు, అంతకు ముందు హోల్డ్ ఆన్ వాచ్ ని కనిపెట్టాలి. ముందు వాళ్ళు దాన్ని కనిపెట్టుంటారే. మనం అందరం అయిపోతాం. ఏమిటది? ఇది కాదు. వాళ్ళు మనల్ని చుట్టుముట్టేశారు. మనం వచ్చి చూసుకుందాం. రండి, త్వరగా. దీనికంతటి కారణం వాళ్ళే. ఇదొక రకమైన ఆయుధం.
చేస్తున్నారు. ఎక్కడి నుంచి? కాంతి వచ్చే దిశని గమనించాలి. మనం ప్రాణాలతో భూస్థాపితం అయిపోతాం. ఎలా వెళ్తాం? ఇదిగో తీస్తున్నాను. దీని సహాయంతో మనం వెళ్ళిపోదాం. మనం వెళ్ళి కీబోని రక్షించి హోల్డ్ ఆన్ వాచ్ కూడా కనిపెడదాం. శక్తిని పూర్తిగా ఉపయోగించండి. పచ్చని పూర్తిగా వ్యాపింప చేయండి. అరుణ, ఇది సరిపోదు. ఏంటి ఇంకా సరిపోలేదా? ఎందుకంటే మానవులు మొండి ఘటాలు. వీరి రాకుమారి వస్తున్నారు. రాకుమారి, పచ్చని జైంట్ని సృష్టించడానికి మీ అంగీకారాన్ని తెలపండి. మానవుల ఆగడాలను అడ్డుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి. ఇప్పటికే ఆలస్యం అయింది. రాకుమారి, మీకు ఏవి వినిపించడం లేదా? మానవుల చేత నరకబడ్డ మన స్నేహితుల ఆక్రందన మీకు వినిపించడం లేదా? నాకు అర్థమైంది. ఆ పచ్చని జైంట్ త్వరగా కానివ్వండి, మనం మేల్కొనాలి. ఆ దూతని ఇక్కడికి తీసుకురండి. అరే ఏంటి? పదండి వెళదాం. విశ్రాంతి తీసుకోకుండా ఊదుతూనే ఉండాలి. మళ్ళీనా? అదిగో మానవులు మనపై దాడి చేస్తున్నారు. వాళ్ళని వెంటనే బంధించండి. మన జైంట్ ని బయటికి రప్పించండి. నలుపు జంట ఆకుల జైంట్ బయటికి రా. ఏమిటది? అదిగో వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు. కీబో! కీబో! మళ్ళీ మీరు వచ్చారా? అరెరే, ఏమిటది? అదే పచ్చని జైంట్. పచ్చని జైంటా? మన పచ్చదనాన్ని గుణ శక్తి కారణంగా మన క్రోధం పర్వతాన్ని చీల్చుతుంది, భూమిని పెకలిస్తుంది, ఆకాశాన్ని కాల్చేస్తుంది. దయచేసి విజృంభించు. కీబో! దాడి చేయండి. అలాగే బో! నువ్వు ఎందుకు నీటిగా మారడం లేదు? పచ్చని దూతే దీనికి ఆధారం. అదుగో చూడు. కళ్ళారా చూడు, తన్ని లేపాం. త్వరగా కానివ్వు, దాన్ని పట్టుకో. కీబో! కీబో! దాన్ని వదిలేయండి. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నిన్ను ఉపయోగించి ఈ ద్వారభూమిని నాశనం చేయాలనుకుంటున్నారు. అది బహుశా ఇది ఖచ్చితంగా కొండ వెనుక భాగం అనుకుంటాను. అది హోల్డ్ ఆన్ వాచ్ వెలుతురు అయి ఉంటే అంతరిక్షంలో జరిగిన మార్పుల వల్ల అది దెబ్బతిని అది ఉంటుంది. వెళ్ళిపోతుందేమో. ఎందుకని? అంటే మన సమయాన్ని మార్చాం, తర్వాత అంతరిక్షంలో పరిస్థితుల మార్పులు. అదంతా ఒట్టింటికే.
నేను ఇక్కడున్నానేంటి? నాకేం జరిగింది? అందరూ ఏమైపోయారు? కీబో 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 మారిపో, నువ్వు ఎప్పట్లో మారిపో. నీకేం కాలేదు కదా? నేను నీ శత్రువుని. సెల్లా, సైనికులు నీ వాళ్ళు కూడానా? ఆగు, ప్రమాదం తప్పు. మూర్ఖుడా, ఇప్పుడు తనకి సరే లేదు, ఇంకా అర్థం కాలేదా? లేదు, ఉంది. ఇక తను పచ్చని చెట్లని ఆదరించడు, తను మాకు శత్రువు. ఎందుకని నీ మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని శత్రుగా భావిస్తున్నావు? ఏమన్నావు? ఏంటి ఇప్పుడు నీకు అర్థమైందా? న్యాయం గురించి ఆలోచించి తలపడటం మానేకు. న్యాయంగా ఉండడం మంచి విషయమే కదా, అందరూ మంచికే కదా పోరాడుతున్నారు. ఏయ్, ఇంకా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నువ్వు ఎలాగైతే నీ బొచ్చని శక్తిని నమ్ముతున్నావో నేను కూడా నమ్ముతున్నాను. కీవో మనల్ని ఎప్పటికీ క్షమించడు, చూడు. ఏయ్, నిన్ను కీవో జైంట్ వైర్లు పచ్చని మార్గాన్ని అడ్డుకుంటున్నాయి. మనం వెనక్కి కూడా వెళ్ళలేం. మిగతా బలగం ఏం చేస్తున్నట్టు? మన దేశం అక్కడ ఏం చేస్తోంది? మన పథకం అంతా తారుమారైంది. భలే సౌకర్యంగా ఉంది. నాకు నిద్ర వస్తోంది. కీవో నేను మిమ్మల్ని బయటికి తీస్తాను. కీబో కీబో అద్భుతం. ఏయ్, నువ్వు ఇలా రా. నువ్వు నీళ్ళిస్తే ఎందులోంచి విముక్తి పొందుతారేమో. నాకు సమాధానం చెప్పు. నాకేం తెలీదు. నాకు తెలిసింది నేను చేస్తున్నాను. ఏంటి?
అరే కీబో మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాం. నువ్వేం బాగలు చూసుకో దునియా. మీరందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషం. నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను రాకుమారి. మానవులు నన్ను రక్షిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అరే ఏంటది? మన గ్రహంతో అది కలిసిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుంది? మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాం. నేను ఇది ఏమాత్రం ఊహించలేదు. మట్టికున్న శక్తినంతా మనం పీల్చేశాం. ఇప్పుడు భూమి తన శక్తిని కోల్పోయింది. అది చాలా ప్రమాదం. నాన్న, ఇది ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాల వల్ల భూమి క్షీణించిపోయింది. ఇది చాలా దారుణం. భూమి బలమైందే కానీ ఇక చాలు, ఆపండి. అది విరిగిపోయేలా ఉంది. దానివల్ల ప్రమాదం. త్వరగా వెళ్ళిపో. ఒక్క నిమిషం, మనం దీన్ని ఉపయోగిద్దాం. అది నాది. పడిపోతున్నాడు. ఇప్పుడు నా వంతు. జీవరాశులతో సంబంధం ఉన్న జీవులన్నీ నోబితా, కీబో, నా మొసలి ఆకారాన్ని మీ ఆకారాలతో నింపేశారు. ఒక మనిషి, ఒక విత్తనం. ఈ గ్రహానికి ఇదే ఆది మూలం. ఇతరుల క్షేమాన్ని కోరే మనసు, ఇటువంటి విలువైన భావాలు కలిగిన మనుషులు నాగరికత అభివృద్ధి చెందడంతో చెట్ల సంరక్షణని పూర్తిగా మర్చిపోయారు. ఈ విశ్వంలో ఉండే ప్రతి ప్రాణి, జీవరాశి కలిసి కట్టుగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఈ ప్రపంచం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. ఈ విశ్వం ఎంతో అందమైనది. ఈ విశ్వంలో అందరూ ప్రశాంతంగా జీవించడానికి, భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలి. అందరూ మీ బాధ్యత మర్చిపోకుండా ఈ ప్రపంచాన్ని రక్షించుకోండి. నాన్న, అమ్మా. అవును, పెరగాలి. నోబితా, నోబితా ఈ చెట్టులాగే తను కూడా ఎంతో దృఢంగా పెరుగుతాడు. తను చాలా గొప్పవాడవుతాడు. అమ్మా, నాన్న. మనం ఈ గ్రహాన్ని జీవరాశులన్నీ ప్రశాంతంగా బ్రతికే ఒక చోటులాగా మార్చేద్దాం. అంతేకాదు, భూలోక వాసులకి మనల్ని సంరక్షించడానికి మరో అవకాశాన్ని ఇద్దాం. రాకుమారా, నాకు రీర్ అంటే చాలా ఇష్టం.
మాట్లాడగలుగుతున్నాడు. కాదు కాదు, తన మాటలు అర్థమవుతున్నాయి. నాకు కీబో మాటలు అర్థమవుతున్నాయి. సరిగ్గా చెప్పావు. చాలా సంతోషం. భూగ్రహానికి ప్రతినిధి అయిన కీబోని పిలుస్తున్నాను. భూమికి సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. భూలోకవాసులు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు చెట్ల పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఇక్కడి నుంచి చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే భూమి సస్యశ్యామలంగా మారుతుంది. మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. అంతేగాని పోట్లాట్లు సమస్యని పరిష్కరించవు. ఓ, నేను చాలా మిస్ అయ్యాను. మన లోకానికి వచ్చేసినట్టున్నావు. ఆగండి. అందరికీ గుడ్ బై చెప్తున్నాను. నేను ఇంకా చాలా చదవాలనుకుంటున్నాను. దయచేసి అందరినీ జాగ్రత్తగా చూసుకో. ఆధునికంగా మొక్కల్ని చెట్లని చూడాలని ఉంది. ప్రాచీన కాలంలో ప్రజల్లాగా మొక్కలని సంరక్షించండి. నాకు జైసన్ లాగా మారాలని ఎంతో ఆశగా ఉంది. ఈ విశ్వంలోని మొక్కలు చెట్లు అన్ని కలిసి ఐక్యమత్యంగా ఉండాలి. అవును, నాకు అర్థమైంది. జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఇక్కడికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, సరేనా? అప్పుడు నువ్వు అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ బాయ్ కీబో. లోపలికి రండి. స్వాగతం. అరే, కీబో ఎక్కడా? అరే ఏమైంది నోబితా? సరే సరే. రా డోరేమాన్. డోరేమాన్, ఏమండి ఇలా రండి.